అందరికీ నమస్తే అన్నలు. మీ భూపతి ఆశన్న, ఏబీ యూట్యూబ్ ఛానల్, భద్రాద్రి కొత్తగూడెం. ముఖ్యంగా మీ ముందు కొన్ని సబ్జెక్టులు చెప్పడానికి రావడం జరిగింది. అయితే మనం ఇచ్చే హామీలు ఏమైతే ఉన్నాయో, ఏ ప్రభుత్వమైనా సరే, గత ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వమైనా సరే, ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాలు ఆ ప్రభుత్వం మీద ఇచ్చే పథకాల మీద వాళ్ళకు కొద్దిగా ఆశపడతారు. అంటే మొత్తం పూర్తిగా వాళ్ళ మీద ఆశపడేది ఏమి ఉండదు. వాళ్ళు ఏదో ఒక జీవనం సాగిస్తూ ఈ పథకం వస్తే మరొక స్టెప్పు అంటే కొద్దిగా ఎదగడానికి మాకు దోహదపడుతుందని చెప్పేసి ఆశపడతారు. అయితే ఏం చేస్తుందంటే ప్రతి ప్రభుత్వం కూడా కొన్ని విషయాలలో, గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ, పేద బడుగు బలహీన వర్గాల ఏదైతే ఆశ ఉందో ఆశని క్యాచ్ చేసుకొని వాళ్ళకి మభ్యపెట్టి అనేక పథకాలు ఆశ చూపి ఎలక్షన్లలో గెలవడం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే ఇది నేను చెప్పేది కాదు. ఎలక్షన్ల ముందు 3 లక్షల కోట్ల గడిసారు అంటే సంవత్సరానికి ఆదాయం ఉన్నది. 10,000 కోట్లు మాది కాదనుకొని మేము ఖర్చు పెడితే మన కష్టాలన్నీ పోతాయి, మన అప్పులన్నీ పోతాయి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఆ తర్వాత ఎలక్షన్ గెలిచిన తర్వాత ఏమన్నాడంటే, నాకు ఏడా అప్పు పుట్టట్లేదు, నన్ను ఎవరు నమ్మట్లేడు, ఢిల్లీకి పోతేనేమో దొంగ లెక్క చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తున్నారు అని చెప్పేసి మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది. అంటే ఆ మాటకి ఈ మాటకి ఎంత డిఫరెన్స్ ఉన్నది అనేది ప్రజలారా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఎవరినైనా సరే మోసం అనేది ఒక్కసారి చేయగలుగుతారు, పదే పదే మోసం చేయలేరు కదా. ఇప్పుడు ఆయన చెప్పే మాటకు చేసే పనులకు వ్యత్యాసం కనబడుతుంది, అక్కడ తేడా కనబడుతుంది అని చెప్పి ప్రజలకి అవగాహన వచ్చేసింది, తేటతెల్లమైపోయింది. దీంట్లో ఏది డౌట్ లేదు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో నేను కూడా తిరిగిన కష్టపడ్డా. ఎందుకంటే గత ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం మూలంగా నేను కొద్దిగా ఆ పార్టీకి దూరం అయిపోయి నేను బయటికి రావడం జరిగింది. అయితే మనం మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకునే బాధ్యత ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో పెద్ద దిక్కు ముఖ్యమంత్రి. అయితే మరి ఆ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతూ ఉంటే మరి ప్రజలకు ఎట్లా పోతుంది, విశ్వాసం ఎట్లుంటుంది, మరి నమ్మకం ఎట్లుంటుంది. నమ్మకం అంటేనే అమ్మ లాంటిది అంటారు కదా. ఆ నమ్మకాన్ని కోల్పోయినప్పుడు ప్రజలు మరి ఖచ్చితంగా దానికి చైతన్యవంతమై దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తారు కదా. ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పే అనాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరికని కాదు, నష్టం ఎంతమంది జరిగిందంటే చిరు వ్యాపారస్తులకి, చిన్న వ్యాపారస్తులకి, తర్వాత విద్యార్థులకి, వృద్ధులకి, వితంతులకి, రైతులకి, ఇటు యువకులకి అంటే యువతకి. ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పిన మాటకి అందరు కూడా అరే మాకు ఇస్తాడులే అని చెప్పేసి ఆశ పెట్టుకున్నారు. ఇది నిజం. అరే నిజాన్ని నేను చెప్తే తప్పేం లేదు అవి, నిజంగా చెప్తానా అన్నలారా. నేను ఒకటే చెప్తానా, ఇది నిజం, నేను చెప్పేది అని నిజాలు. ఇంకోటి, ఇప్పుడు ఒక్కోసారి ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు. పాపం కేసీఆర్ నిజమైన నాయకుడు, నా గుండెల్లో ఉంటాడు. తెలంగాణలో ఉన్న ప్రతి మనిషిని ఏ పార్టీ అయినా కానీ ఆయన మాత్రం ఆయన గుండెల్లో ఉంటాడు, ఎవరికైనా గుండెల్లో ఉంటాడు. ఎందుకంటే ఆయన మీద బురద జల్లి వేస్తాను. కానీ నేను ఆయన గురించి కూడా చెప్తాను, కేసీఆర్ గురించి కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇదివరకు గతంలో అంటే మనం 400 ఏళ్ళు నిజాం నవాబు కుటుంబీకులు పాలించిందండి. అయితే నిజాం నవాబు వీళ్ళని అత్యాచారాలు చేసి హత్యలు చేసి వాళ్ళని బలవంతంగా వసూలు చేసుకొని వాళ్ళ ప్రాణాలది అని చెప్పి చెప్పడు. అట్లా చెప్పేటోడైతే ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్, ఉస్మానియా హాస్పిటల్, ఇతర మొత్తం ఒక్కటేంది అది అభివృద్ధి ఎంతగానో హైదరాబాద్లో చేసిండు. ఆయన ఏమీ ప్రజల్ని పీడించుకొని సంపండి సావండి అని చెప్పి అని ఎవడు కూడా చెప్పడు నాకు తెలిసిన మట్టికి. అక్కడైతే కాసిం అనేటోడు ఏంటంటే ఈ రజాకర్లు అన్న ఈ సైన్యం ఉన్నది, దానికి ఒకరిని నియమించిండు. ఎవరిని?
ఆ, రెజ్విన్ వీడు ఏంది కాసిం రెజ్విన్ అనేటువంటి నియమించిండు. వాడు అరాచకాలు చేసిండు. మరి నిజాం నవాబు తప్పేమైనా ఉందా? నిజాం నవాబు ఇట్లా చేయమని చెప్పిండా? వీడు అరాచకాలు చేసిండు. ఇక్కడ ఉన్న స్థానికులతో, ఈ భూస్వాములతో, పెత్తందారులతో వీడు అందరూ ఈయన దగ్గర పోయి తీవ్రమైన ప్రజల మీద బానిసత్వము, ఎట్టి చాకిరి, తర్వాత హింస, అనేక రకాలుగా ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు, అత్యాచారాలు అనేక రకాలు చేసింది ఎవరంటే ఈ రెజ్విన్ అనేటోడు. ఏది కాసిం రెజ్విన్ అనేటోడు ఈ రజాకార్లకి లీడర్. రజాకారు ఈ సైన్యం ఉందో ఆ సైన్యానికి సైన్య అధ్యక్షుడు. మరి వీడు చేసిన అరాచకాలకి నిజాం నవాబు నిందలపడాల్సి వచ్చింది. అట్లనే కేసీఆర్ నెంబర్ 1 మనిషి. కేసీఆర్ నా గుండెలో కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆయన నిజమైన నాయకుడు, ఉద్యమకారు, ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహానేత, రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈ కొన్న ప్రజలకి అంకితం చేసిన వ్యక్తి. అనేక మంది పొట్లాడిలు, ఎప్పటించో పొట్లాడు 61 నుంచి పొట్లాడుతూనే ఉన్నారు. కానీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిళ్ళు, 1200 మంది బలదానాలు అయినాయి, నేను కాదంటలేను. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ స్టెప్ ముందుకు పోయింది. అట్లనే మా బీసీ బిడ్డ జయశంకర్ సార్, ఆయన చేసిన పనులు, మా గద్దరన్న దళిత బిడ్డ, అనేక మంది, ఇప్పుడు మా రోజు వీరన్న, ఇంకా అనేక మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒకలేంది మల్లు స్వరాజ్యము, సాకలేలమ్మ, కుమరం భీము, అవి ఒకటా ఇద్దరు వందలాది మంది ఉన్నారు ఉద్యమకారు. అయితే మలవిడత ఉద్యమంలో మనమ తిప్పకుండా, ఎనదిరగకుండా ముందుకు నడిచి రథసారథి అయి మన తెలంగాణని సాధించి పెట్టిన ఘనత కేసీఆర్ది. అయితే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ కింద స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కొంతమంది దొంగ సన్నాసుల వల్ల ఆయనకి ఆ చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు నిజాం నవాబు చేసింది ఏం లేదు, ఉన్న కాసిం అనేటోడు ఆడు చేసిన దుర్మార్గాలకి ఆయనకి నింద పడేది. ఇప్పుడు ఇక్కడ కింద ఉన్న ఎమ్మెల్యేలు సరిగ్గా అసలు వీళ్ళని పెట్టకూడదని చెప్పేసి, వీళ్ళని పెడితే ఓడిపోతుంది అని చెప్పేసి ప్రజలు ఎంతగానో చెప్పినా కూడా ఈసారి మారవద్దులే అని చెప్పేసి అవకాశం ఇచ్చిండు. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరాచకాలు, మామూలు అరాచకాలు చేయలే టీఆర్ఎస్ పార్టీ తరఫున. నేను చెప్తాను, ఎన్నుకోండి. ప్రాణాలు తీసిండు, మంది కొంపలు ముంచిండు. దళిత మంది అంటే 2 లక్షలు అడిగి నన్నే అడిగిళ్ళు. నేను 100 మంది, వేలాది మందితో చెప్తాను, నేను లక్షలాది మందితో చెప్తున్నాను. నేను నన్నే అడిగాడు. ఒక బట్టవాజి గారిని తీసుకొని పోతే నేను 2 లక్షల రూపాయలు అడిగాడు. డబుల్ బెడ్రూమ్ అడిగితే డబ్బులు అడిగిళ్ళు. నేను కలారా చూసిన. నేను అప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నా కదా. ఇళ్ల స్థలాలకి లక్షలు వసూలు చేసుకున్నారు. ప్రభుత్వ భూముల్ని దొబ్బిళ్ళు, అడవుల్ని భూముల్ని చంపిళ్ళు, ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. వీళ్ళ వల్లనే కదా కేసీఆర్కి చెడ్డ పేరు వచ్చింది. ఇలాంటి దుర్మార్గుల వల్లనే కదా ఉద్యమ నాయుడికి ఈరోజు ఇంత స్థితికి రావడానికి కారణం ఏంటిది? అందరు ఎమ్మెల్యేలు కాదు నేను అనేది, అందరు ఎమ్మెల్యేలు నేను అనట్లేదు. కొంతమంది దొంగ సన్నాసుల వల్ల ఇగో ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఈ మాయ మాటలకి, దొంగ మాటలకి అట్రాక్ట్ అయ్యి ఇటువైపు మొగ్గు చూపడం జరిగింది. నష్టపోతుంది ఎవరంటే ప్రజలు, పేద ప్రజలు నష్టపోతున్నారు. ఈరోజు దసరా పండగ ఎవరు చేసుకున్నారు? ముఖ్యమంత్రి చేసుకున్నాడు, ఎంపీలు చేసుకున్నారు, ఎమ్మెల్యేలు చేసుకున్నారు, ఇక పెద్ద ఉద్యోగస్తులు చేసుకున్నారు. పేదవాడు చేసుకున్నారా? రండి చూపించండి. పేదవాడు ఎక్కడైనా ఈ పండగ చేసుకున్నాడని చెప్పండి. ఏమున్నదని చెప్పి పండగ చేసుకుంటారు చెప్పు? మోసం కదా, దగ కాదా? అమాయకులు వాళ్ళకి ఆశ చూపి ఓట్లు వేయించుకొని ఓడ దాటేదాకేమో ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టుగా ఈ పట్టపగలు మోసం చేసినట్టు కాదా? ఎవరైనా దొంగలు వచ్చినా అర్ధరాత్రి పూట వస్తారేమో, కానీ పట్టపగలు కోట్లాది మంది ప్రజల సమక్షంలో జరిగిన మోసం కాదా? అబద్ధాలు చెప్పడం ఏంటి? అబద్ధాలు చెప్పి అనవసరంగా రాజధానం చేసి, ఇంకొకటి ప్రతిదీ కూడా మా డిప్యూటీ సీఎం దళిత బిడ్డతో చెప్పిస్తున్నారు. ఆయన ఏమంటున్నాడు? మా బట్టి విక్రమార్క గారు ఏదో 1, 2 తప్ప మిగతా అన్నీ ఇచ్చేసినాం అంటున్నాడు. అసలు దళితుల పరువు పోతుంది. అట్లా మాట్లాడకండి దయచేసి. మీరు డిప్యూటీ సీఎం కావచ్చు, మేము గౌరవిస్తాం, కానీ మీరు అబద్ధాలు చెప్పడం మాత్రం మంచిది కాదు. 1, 2
మీరు ఒకటి రెండు శాంక్షన్ పథకాలు వస్తున్నాయి. చెప్పని పథకం ఒకటి, సన్న బియ్యం ఒకటి అది వస్తుంది, బస్సు ఫ్రీ బస్సు వస్తుంది. ఇక ఎక్కడ కూడా ఈ కరెంటు కూడా 100% ఏం జరగట్లేదు, ఒక 10% అయితే జరుగుతుంది. ఆ గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా ఎంతో ఎవరికో ఒకరికి పడతాయి, 10% పడతాయి. నేను చెప్పేది ఒకటి ఏంటంటే, నేను ఇప్పుడు గమనించింది ఏంటంటే, ఇక్కడ మెజార్టీ స్థానము ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏంటంటే దరిదాపుగా 91-92% మంది ఇక్కడ మేము ఉన్నాం. కానీ మాకు ఉద్యోగాలలో మాకెంత అండి చెప్పండి, ఎంత శాతం వస్తుంది? 49% వస్తుంది, 43%, 47% వస్తుంది. అదే ఓసీలలో వాళ్ళ శాతం ఎంతండి? 7%, 8% ఉంటారు. ఆ 7%, 8%లో 57% వాళ్ళకి ప్రత్యేక కోటా కింద పోతూ ఉంటే ఉద్యోగాలు. ఇక మేము మెజార్టీ స్థానం ఉన్న మాకు ఇప్పుడు 7-8% ఉన్న వాళ్ళకి 57 ఉండడం ఏంది? ప్రత్యేక కోటా కింద వాళ్ళకి ఈడబ్ల్యూసీ కింద వాళ్ళకి పోవడం ఏంటిది? తర్వాత మనకేమో ఈ అత్యధిక జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకేమో 53% ఏంటిది? 43% ఏంటిది? 57 ఎక్కడ, 43 ఎక్కడ? ఎక్కడ చూసినా ఉద్యోగస్తులలో, వ్యాపారాలలో అన్నింటిలో కూడా రెడ్లు, కమ్మలు, ఎలమలు వీళ్ళే ఉంటే, మరి మా ఎస్సీలు, మా బీసీలు, మా మైనార్టీలు, మా ఎస్టీలు మరి మా సంగతి ఏంటి? పెద్ద పెద్ద ఉద్యోగాలలో కూడా ఉద్యోగాలు మొత్తం ఓసీగా కొట్టేస్తున్నారు. మా పరిస్థితి ఏంటి? మేము ఇట్లనే అన్యాయం అయిపోవాలా? మీ అబద్ధపు మాటలతో పేదవాళ్ళు ఇట్లనే ఇంకా అడుగంటుకు పోవాలన్నా? రాజు విముక్త వ్యవసాయం చెప్పి పెట్టి 1 లక్ష నుండి 4 లక్షల లోపు ఎవరైనా ఉద్యోగస్తులు, తర్వాత చిరు వ్యాపారస్తులు చదువుకొని కొద్దిగా వ్యాపారం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళకి అని చెప్పి పథకం పెట్టిళ్ళు. ఆ పథకం అడ్రస్ లేకుండా పోయింది. దగ్గర 90 లక్షల మంది రేషన్ కార్డులు